గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధన శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇందులో ప్రధానంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉందంటూ కూడా గుర్తించారు. ఆ మొయినుద్దీన్ పూర్తిగా ఇటు ఏపీలోని కొంతమంది రైతుల దగ్గర గొర్రెల యూనిట్లను తీసుకొని వాటిని రైతులకు పంపిణీ చేసే ఉద్దేశంలో భాగంగానే ఇటు ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో యూనిట్లు తీసుకున్నటువంటి రైతులకు డబ్బులు చెల్లించకపోగా దీంట్లో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డాడు. మరోవైపు ఇందులో ఉన్నటువంటి అధికారులు గొర్రెల పంపిణీకి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లోని అధికారులతో కుమ్మక్కయి తను అవినీతికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఎప్పుడైతే గొర్రెల స్కామ్ లో కేసు అనేది నమోదైన తర్వాత తను విదేశాలకు పారిపోయిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్ గా ఇటు గొర్రెల స్కామ్ కు సంబంధించి యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారులు ఇందులో ఎవరెవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమందిని అరెస్టులు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 10 మందిని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు నిన్న ఇప్పటికే ఇటు మొయినుద్దీన్ విదేశాల్లో పారిపోయి తలదోచుకుని ఉన్నాడు కాబట్టి అతనితో పాటు అతని కొడుకు కూడా విదేశాల్లో ఉండగానే ఇటీవల కాలంలో మొయినుద్దీన్ ఖాతా నుంచి ఆయన యొక్క భార్య ఖాతాకు
పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ అయినటువంటి లావాదేవీలను కూడా ఐడెంటిఫై చేశారు. ఇక అందులో భాగంగానే నిన్న రాత్రి కోకాపేటలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం జరిగింది. సుదీర్ఘంగా సోదాలు నిర్వహించి 2 కార్లను సీజ్ చేశారు. వాటితో పాటు పలు కీలక పత్రాలను కూడా డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఇటు తెల్లాపూర్ నుంచి ఆయన యొక్క సతీమణి ఇటు కోకాపేటకు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ సోదాల్లో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆ 2 కార్లను కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసి బంజారాహిల్స్ ఇటు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఆ 2 కార్లను కూడా తీసుకొచ్చారు. దీని మీద ప్రస్తుతం ఏసీబీ అధికారుల దర్యాప్తు అనేది మరింత స్పీడప్ అవుతుంది. ముఖ్యంగా గొర్రెల స్కామ్ యొక్క విచారణ అనేది కంటిన్యూ చేస్తున్నట్లు కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలతో మరోసారి బయటపడింది. రైట్ రత్నకుమార్. ఏపీకి ప్రధాని మోడీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి మనస్పూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం మరవలేనిదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్య ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందన్నారు చంద్రబాబు. సంపద సృష్టితో పాటు రాష్ట్రానికి అమరావతికి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునర్ప్రారంభ పనులకు శ్రీకారం చూపట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు. ₹57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతితోనే 49,040 కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అండ్ నాగాయక్ లంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. రాజధాని అమరావతి పునర్ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి 8 మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. సభకు వచ్చిన వారి కోసం 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అవును 9-0 షెట్. ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలందరికీ, రైతులకి, మహిళలందరికీ పండగ వాతావరణం అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అన్న దగ్గర నుంచి భూములు ఇచ్చిన రైతులు, మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయటం మొదలుపెట్టామండి. కూటమి ప్రభుత్వం గెలిచింది. అమరావతికి ఇప్పుడు పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు రాబోతున్నారండి. ఇక్కడ ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. మేము ఈరోజు ఇంట్లో ఏదైనా పెళ్లి కనుక, పేరెంటం ఏదైనా జరిగితే చుట్టాలందరినీ ఎలా పిలుచుకుంటామో అదే రాష్ట్రంలో ప్రజలందరూ మాకు
రెండు పాదయాత్రలకు సహకారాలు అందించారండి. ఎంతోమంది వాళ్ళు ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా వాళ్ళు ఏదో ఒక రూపాయన మాకు నాకు సహాయం ఏదో ఒకటి చేసి ప్రజలందరూ అండదండలుగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించామండి. ఈరోజు మేమందరం కూడా మేళతాళాలతో ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇది ప్రతి ఇంటి పండగ అందరూ రావాలి, ఎక్కడ పిల్లలు బయట ఉన్నా కూడా అందరూ రమ్మానండి, తరలు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ చెప్పొచ్చామండి. ఎందుకంటే ఈ నెలలో శక్తి ఉందండి. ఆ శక్తి ఉండబట్టే ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతులే గెలిచారండి. దానికి అందరం సంతోషిస్తున్నామండి. జై అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వాగతం. ఇక్కడ రైతుల తరఫున అందరూ స్వాగతం పలుకుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి మేము భూమినిచ్చిన రైతులం అండి. ఎకరం ఇస్తే 75% రాష్ట్రానికి ఇచ్చాము, 40% మాకుంది. ఈ రోజు మోడీ గారికి అన్ని తెలుసు. 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని మళ్ళీ రాబోతున్నారు. మాకు ఇక్కడ ఖజానా ఖాళీ అంటున్నారు కాబట్టి మేమందరం రైతులుగా ఇక్కడ భూములు ఇచ్చాము కాబట్టి మీరు డబ్బిస్తే రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోరుకుంటున్నామండి. ఇక్కడ రైతులుగా మేము ఏమీ ఆశించట్లేదు. రాష్ట్రం అంతా బాగుంటే అంతే బాగుండాలి. అమరావతి అంటే అభివృద్ధి అంటేనే అమరావతి. రాజధాని కోసం భూములు ఇచ్చారే గానీ వ్యాపారాల కోసం ఇవ్వలేదని చెప్పి మేము గత ఎన్నోసార్లు చెప్పాము. ఇప్పటికైనా చెబుతుంది ఇది రాజధాని అంటేనే. అక్కడ హైదరాబాద్ లో నుంచి మన ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని భూములు ఇచ్చామే గానీ ఇక్కడ పండించుకోవడానికి చాటగాకి ఇవ్వలేదు అని చెప్పి ఎన్నోసార్లు మేము మీడియాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నాడంటే అప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడంటే ఈ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జనం కూడా అమరావతి వైపు చూసి ఇది సింగపూర్ లాగా తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి ప్రజలంతా కూడా భూములు ఇవ్వటానికి ముందుకొచ్చారు. ఆ ఇచ్చినందుకు అమరావతిని తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. సమయంలోనే మళ్ళీ అనుకోకుండా కొన్ని దుష్ట శక్తులు ఆ శక్తుల మూలాన 5 సంవత్సరాలు వెనక్కపోయిన రాజధాని రైతులు మహిళలు అందరం కూడా కట్టగట్టుకొని రోడ్డెక్కి ఇవాళ అమరావతి మనకి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జనం కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్నట్టుగానే ఇది ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా మిగిలిపోయింది. కానీ దీన్ని కదిలించాలని ఎవరైతే చూస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోయి గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే మాకు పంచభూతాలు కూడా మాకు తోడై ఉన్నాయి కనుక మేము ఎప్పటికైనా జయమే పొందుతాం. జై అమరావతి. ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఎన్నో వందల మంది బయలుదేరి స్వచ్ఛందంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మనకు ఒక కళ, ఆ కళ సాకారం అయ్యే రోజు కాబట్టి ప్రజలందరం కూడా స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఈ రోజు వేలాదిగా మనం బయలుదేరి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న నాయకులు కార్యకర్తలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటన్నిటిని మనం జాగ్రత్తగా వెళ్ళి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని మళ్ళీ జాగ్రత్తగా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. లిక్కర్ కేసులో రాజకసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. కోర్టు అనుమతితో రాజకసిరెడ్డిని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 7 రోజుల కస్టడీలో భాగంగా రాజకసిరెడ్డిని జైలు నుండి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షలు పూర్తి కావడంతో కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు ఇద్దరు న్యాయవాద సమక్షంలో విచారణ కొనసాగనుంది. లిక్కర్ కేసులో రాజకసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. కోర్టు అనుమతితో రాజకసిరెడ్డిని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు
మరింత దూకుడు పెంచారని కూడా చెప్పచ్చు. అయితే ఇప్పటికీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెక్కులెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులు ఇప్పుడు గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే అతని విచారణలో సరిగ్గా తమకు సహకరించలేదనే ప్రధాన కారణంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్ స్వీకరించినటువంటి డెప్యూటీ న్యాయస్థానం ఇతనికి రాజశేఖర రెడ్డిని సిఐడి కస్టడీకి 20 రోజులు తగ్గిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏసీపీగా ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా జైలు నుంచి ఇతన్ని విచారణ నిమిత్తం కూడా సిఐడి విజయవాడ కార్యాలయానికి సిట్ కార్యాలయానికి తరలించడం జరిగింది. సిట్ కార్యాలయంలో ప్రస్తుతం ఇతన్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు విచారించుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు తొలి రోజు విచారణలో భాగంగా రాజశేఖర రెడ్డి విజయవాడ ప్రభుత్వ పరిస్థితి వైద్య పరీక్షల నిమిత్తం కూడా తరలించారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రాజశేఖర రెడ్డి తరలించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇతన్ని పూర్తి స్థాయిలో తొలి రోజు విచారణ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మిగిలిన 6 రోజులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా విచారణ చేపట్టేందుకు కూడా శిక్షాధికారులు ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి అతన్ని మెడికాక్షేత్రంలో సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపడతారు. పూర్తిగా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్లోనే ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్తాన్ కు వెళ్లలేదని, ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని, స్థానికులు వారికి సపోర్ట్ గా నిలిచినట్లుగా ఒక దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ముష్కరులు దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది. ఇక పహల్గాం దాడికి ముందు బైసారాన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదను చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. 4 దర్యాప్తుల్లో 4 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే 4 ఉగ్రవాదులు భారత్ లో సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక పహల్గాం దాడికి ముందు బైసరాన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదను చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక,
పహల్గాము ఉగ్రవాదులు పక్కా ఒక ప్రణాళికతోటి తప్పించుకోగలిగారు అనేది ఒక ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. అంటే ముఖ్యంగా వాళ్ళు దక్షిణ కాశ్మీర్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో ఖచ్చితంగా వారిని పట్టుకుంటాము, ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. భారత సైన్యం కూడా సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా సరే ఎవరైతే పహల్గామ్లో ఇలాంటి ఉగ్రదాడికి పాల్పడ్డారో వారందరినీ ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పేసి కూడా భారత సైన్యం చెప్తుంది. సో వాటితో పాటు ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది, విచారణ చేస్తుంది. ఇక ఇప్పటికే ఆ ప్రాంతంలో పహల్గామ్ ఆ ప్రాంతంలో మొత్తం ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అసలు ఎక్కడ నుంచి ఉగ్రవాదులు పహల్గామ్కి వచ్చారు, ఎటువైపు వారు వెళ్ళగలిగారు అనే దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ కొంత ఈ మొత్తం అంటే ఎవరైతే మనకి రెగ్యులర్గా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి టూరిస్టులు వెళ్తారో ఆ టూరిస్ట్ ఆ ప్లేసెస్ సంబంధించి చాలాసార్లు రెక్కి నిర్వహించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క కాల్పులకి తెగబడ్డారు, 100 మందిని పొట్టన పెట్టుకున్నారు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో దానిలో భాగంగా ఖచ్చితంగా తొందరలోనే వారిని పట్టుకునేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. సో ఇక మరోవైపు పాకిస్తాన్కి సంబంధించి మాత్రం కవ్వింపు చర్యలకు మాత్రం పాల్పడుతూనే వస్తుంది. ఇప్పటికే ఇటు భారత్ పాక్ బోర్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా కాల్పులకి కూడా తెగబడాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే ముఖ్యంగా ఇటువైపు కుఫారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అక్నూర్ సెక్టార్లలో ఈ యొక్క కాల్పులకి సంబంధించి పాక్ రేంజర్లు పాల్పడుతున్నారు. సో వారిని ఎప్పటికప్పుడు భారత్ సైన్యం ఆ కాల్పుల్ని తిప్పుకొడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే ఈ ఒక ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉంటాయో ఆ ఉగ్ర స్థావరాలకు సంబంధించి ఒక గుర్తించిన తర్వాత ఏ క్షణమైనా సరే దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సార్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం కూడా నిర్వహించారు. భారత్కు సంబంధించినటువంటి మొత్తం ఎవరైతే ఆర్మీ అధికారులు ఉంటారో మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు భారత్ సైన్యానికి. సో ఎక్కడైతే ఉగ్ర మూలాలు ఉంటాయో అంటే పాకిస్తాన్ బోర్డర్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయి, అక్కడి నుంచే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క స్థావరాలపైన ఏ క్షణమైనా సరే దాడి చేస్తుంది భారత సైన్యం. ఇక పాకిస్తాన్ కవింపు చర్యలకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు భారత్ సైన్యం తిప్పుకొడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రవాదాన్ని అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రదాడిని ఆయన ఖండించారు. భారత్కి అవసరమైతే మేము ఏ హెల్ప్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, భారత్కి అండగా ఉంటామని చెప్పేసి కూడా జేడీ వాన్స్ ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఇటు భారత్కి సంబంధించి అమెరికా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఎవరైతే దాడి చేశారో పహల్గామ్లో వారిని పట్టుకోవడం, అవసరమైతే ఈ యొక్క స్థావరాలపైన దాడి చేయడం, అసలు ఈ ఉగ్రవాదాన్ని లేకుండా ఖచ్చితంగా భారత్ మొత్తం తుదిముట్టించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక మరోవైపు ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మనకి ఎంఐఎం అధ్యక్షుడు ఉన్నటువంటి మన అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపైన స్పందించారు. ఎందుకంటే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఇటు లుమిని పార్క్లో కూడా జంట పెళ్లిళ్ళు కేసులు జరిగాయి. ఆనాడు ఉగ్రవాదులు యొక్క దారుణానికి పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ మొత్తం కూడా సపోర్ట్గా ఉంటుంది, ఉగ్రవాదులందరినీ ఖచ్చితంగా తుదిముట్టించాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక పిఓకే ముఖ్యంగా అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి. ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటామో స్వాధీనం చేసుకున్నటువంటి తర్వాత ఖచ్చితంగా మనకి ఇలాంటి రాకుండా అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్ వైపు రాకుండా కొంత మనకి కట్టడి చేయొచ్చు అనేది కూడా ఒక నిర్ధారణకు వస్తుంది. సో త్వరలోనే కూడా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారత్ ఖచ్చితంగా స్వాధీనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పటికే అనేక సార్లు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. కొంతమంది భారత్ సైన్యానికి చెందిన భారత్ ఆర్మీ సైనిక అధికారులు అందరూ కూడా ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా త్వరలోనే అంటే ఒకవైపు ఉగ్రవాదాన్ని తుదిముట్టించడంతో పాటుగా మరోవైపు ఇటు ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునేందుకు కూడా రంగం అయితే సిద్ధమవుతుంది. సో యావత్గా అంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క పహల్గామ్లో ఎవరైతే ఈ యొక్క ఇలా ఉగ్రదాడికి పాల్పడ్డారో వారందరూ కూడా భారత్ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఎవరెవరు పాల్గొన్నారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది పైన కూడా ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి త్వరలోనే వారిని పట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో వారు దక్షిణ కాశ్మీర్ అడవుల్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చారు. అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు ఎన్ఐఏ. కాబట్టి సో ఖచ్చితంగా త్వరలోనే వారిని కూడా పట్టుకునే అవకాశం కనిపిస్తుంది, శిక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్
పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి అక్కడే బైఠాయించాలన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. పీఓకేను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. త్వరగా అంతం చేయాలన్నారు. काश 2019 में नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते, जहां से लॉन्च पैड्स होते वो टेररिस्ट के, वो आप उसको ले लेते। अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहां पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर आप बोल रहे खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म, ये होना चाहिए। पीओके ले लेना नहीं अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप, ये खत्म होना है टेररिज्म। काश భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, ఆక్మూర్ సెక్టార్లలో దాయాది బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో పాక్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం వరుసగా ఇది 8వ సారి కావడం గమనార్హం.